నాంపల్లి మండల పరిధిలోనే రేవెళ్ల గ్రామం నందు కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కాపరి రెవరెండు డాక్టర్ జి మహిమ మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామం నందు కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి మహిమ మాట్లాడుతూ క్రైస్తవులకు డిసెంబర్ మాసం అతి ప్రాముఖ్యమైనదని, ఈ డిసెంబర్ మాసంలోనే యేసుక్రీస్తు జన్మించాడని నమ్మకంతో ఈ మాసంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ రేవెల్లి గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతో తులతూగాలని, గ్రామ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఐక్యమత్యంగా జీవించాలని ప్రభు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో గ్రామ పెద్దలు, చిన్నారులు ఆనందంతో పాటలు, డాన్సులతో విన్యాసాలు చేసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంతోషం వ్యక్తపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం పాస్టర్ జి మహిమ, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పాపముల నుండి విడుదల చేసిన యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మీరు ఘనముగా జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం. ఈ కార్యక్రమం జరుగుతుండగా మొదటి నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలు ఆశీర్వాదంతో ఆనందంతో తిరిగి వారి గృహాలకు చేరినట్లు మా మధ్యలో పరిశుద్ధుడే నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని దినము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో జరిగే ఈ సెమీ క్రిస్మస్ వేడుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మొదటి నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతలో క్రమముగా, మర్యాదగా, క్రమశిక్షణగా మీరే మహిమను, ఘనతను, ప్రభావమును పొంది ఆరాధన జరిగించుకోనమని యేసు క్రీస్తు నామం. ప్రతి దేశంలో ఆయన కోసము చాటిస్తూ ఉంటారు. మన గ్రామంలో మనమందరం కలిసి మన గ్రామమంతలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ పండుగను మరి అధికారులను, నాయకులను, పరిపాలకులను, గ్రామ ప్రజలను, పాడిని, పంటలను, బిడ్డలను మరి చేస్తున్న ప్రతి ఒక్క పనిని నా ప్రభు ఈ సంవత్సరం అంతా కాసి కాపాడి ఈ చివరి మాసంలో మరి ఈ 12 నెలల్లో ఈ చివరి మాసంలో మనమున్నాం. రాబోయే మన గ్రామ మధ్యమున సెమీ క్రిస్మస్ వేడుకలు నేటితో ప్రారంభిస్తున్నాం. ఈరోజు మొదలుకొని 24వ తేదీ సువార్త దండోరా వరకు 25 సంపూర్ణ క్రిస్మస్ పర్వదినం వరకు ఈ యొక్క వేడుకలు కొనసాగుతాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజులు వేకువజామున ఉదయం మొదలుకొని 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి రేవెల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రేవెల్లి గ్రామంలో క్రైస్తవ ప్రార్థనా మందిరం వద్ద మహిమా పాస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేస్తారు, సెమీ క్రిస్మస్ వేడుకలు చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఒకసారి మనము పాస్టర్ గారి మాటలో తెలుసుకుందాము. మేడం నమస్కారం. మేడం మీడియాకి నమస్తే అండి. మీ అందరికీ యేసుప్రభు నామంలో శుభములు కలుగునుగాక. ఏం లేదండి, మనము యేసుప్రభు వారు జన్మించండి కొన్ని వేల సంవత్సరాల కింద ప్రవచన ద్వారా, ప్రవర్తన ద్వారా ఉన్నాం. మనము అది దాన్ని తెలుసుకొని ఆ రక్షణ మనం తెలుసుకొని యేసుప్రభు వారు సుఖశాంతులు సమాధానం కోసం, ఎందుకంటే ఒకరిని ప్రేమించేవారిగా ఆయన మనకు కానిచ్చాడు. కాబట్టి నేను ఎవరి బలవంతంగా కాదండి, నేను దానిని ఫాలో అయ్యాను. దేవుడి ఒక చిత్తాన్న ఇది మంచిగుంది అన్నిట్లోని నేను నా అల్లాన్ని కొలిసే దానికంటే కూడా నాకు యేసు ప్రభువుని నేను తెలుసుకున్నా. అక్కడ ఏమున్నదంటే కోదాలు ఉండవండి,
యేసు ప్రభుని తెలుసుకున్న వారు ఎవరైనా సరే కోతాలు కానీ కోపాలు కానీ ఉండవు, సుఖశాంతులు ఉండాలి. నేను కోరుకుంటాను ఎప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సమాధానం ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా మా గ్రామం నేను ఒకటే కోరుకుంటానండి. నేను ఎక్కడికి వెళ్ళి నేను మా దేవుడిని నమ్ముకొని చెప్పను. మా గ్రామం అంతా బాగుండాలి, పాడి పంటలు మా గ్రామంలో మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలి, సుఖ సంతోషంతో వర్ధిల్లాలి. ఎందుకంటే నేను ఈ 2014లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు సార్ మాకు ఈ గ్రామంలో తాగటానికి కూడా వాటర్ లేవు. మేము ప్రార్థన చేసుకున్నాం దేవా. సాగర్ మా పక్క నుంచి సిటీకి వెళ్తుంది, కానీ మా గ్రామంలో మేము ఎంతో ఉపవాసంతో ప్రార్థన చేశాం. ఈరోజు మా గ్రామంలో సరిపోయే సమృద్ధి కలిగిన పంటలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, మా ప్రజలందరూ కూడా మా గ్రామం కూడా నన్ను వాళ్ళ ఇంటి ఆడపిల్లగా నన్ను ప్రేమిస్తూ ఉంటారండి. నేను ఒక పాస్టర్గా కాదు, నేను కూడా మా బాబాయ్, మా అక్కయ్య, మా అన్నయ్యని మాట్లాడుకుంటాను. విలేజ్లో కలిసి ఇది ఒకరిని మతం మారుస్తమే కానీ మత ఉద్దేశాలు కాబట్టి శాంతి సమాధానం మనకు కావాలి. నేను బోధించేది కూడా అలాగనే బోధిస్తాను. మనం సమాధానం పడాలి, మన శత్రువుని కూడా మనం ప్రేమించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన ప్రేమను తీసుకొచ్చాడు, సమాధానం తీసుకొచ్చాడు. ఆయన శిశువుగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఎన్నో సువార్త ప్రకటించాడు. ఆయన తిరిగి సిలువని మూశాడు, ఆ సిలువ రక్తాన్ని కాశాడు. ఆ రక్తంతో కడగబడిన నేను నా ప్రభుని ప్రకటిస్తున్నాను. కానీ ఎవరిని బాధ పెడతానికో కానీ, ఎవరిని ఇబ్బంది పెడతానికో కానీ, ఎవరినో మతం మారుస్తానికి కానీ, ఎవరిని కానీ కించపరుస్తానికి కాదండి. ఈ సెమీ క్రిస్మస్ ఈరోజు జరిగేది మేము బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుంటాం. మా గ్రామం అందరం కలిసి చక్కగా పిల్లలతో కేక్ కట్ చేసుకుంటామండి. తర్వాత ప్రోగ్రాం కూడా ఉంటుంది. మరి ఆ ప్రోగ్రాంలన్నీ కూడా జరుపుకుంటాం. మేము పోయిన 27వ తారీఖు నుంచి తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేస్తున్నాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన మండలాల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, ప్రజల కోసం, స్కూళ్ళకి వెళ్ళే పిల్లల కోసం, మరి పాడి పంటల కోసం, వర్షాల కోసం మాకు ఎప్పుడు దేవాన్ని సమృద్ధిగా దయచేయండి. ఎందుకంటే అందరు బాగుంటే నేను బాగుంటాను. ఎందుకంటే అందరి ముఖాన్ని నవ్వు చూస్తుంటే మాకు ఆనందం వేస్తుందండి. అంతకు తప్ప ఇంకోది ఏం లేదండి. మీరు మమ్మల్ని ఇంతవరకు ఎంట్రీ చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ అంటే మీకు అతి పవిత్ర మాసంగా డిసెంబర్ మాసాన్ని మీరు చూస్తూ ఉంటారు కదా. ఈ క్రిస్మస్ వేడుకల ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలి? ఏం లేదండి, ఆయన లోకరక్షకుడు వచ్చాడు. ఆయన పాపములను క్షమించే దేవుడు. ఆయన వద్ద పాపములు క్షమించబడి ఉంటాయి కాబట్టి మేము ప్రకటిస్తున్నానండి. ఎందుకంటే ఎవరినూ వచ్చి మీరు రాండి నా మతంలో కానీ కాదు, ఇది కులము మతం కదండి, మార్గము సత్యము జీవం. ఎందుకంటే ఈ మార్గంలో నడుస్తుంటే మనకు నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కోరత్వం మన మనసులో ఉండదండి, కక్షలు మన మనసులో ఉండవండి, కించపరిచేది మన మనసులో ఉండదండి. అందరం అలాగా మనం జీవించాలి. ప్రభు ఎందుకు పుట్టాడు? దీని నిమిత్తమే పుట్టాడు, దీనికోసమే పుట్టాడు అని ఈ సంతోషమైన మాట చాటాలని ఈ ఒక పరిశుద్ధమైన పవిత్రమైన ఈ డిసెంబర్ నెల ఆయన జన్మించాడు అని అందరికీ తెలుసండి. అన్ని కంట్రీలకు అందరికీ తెలుసు. ఈరోజు చిన్న బాలుడు నడిసే బాబు కొడితే ఈరోజు ఏంటంటే క్రిస్మస్ పండుగ అని చెప్తాడు. అలాంటి పవిత్రమైన పండుగ మేము చాలా బాగా చేసుకుంటాము, చాలా ఆనందంగా చేసుకుంటాము. థ్యాంక్ యూ మేడం. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ కేవలము ఒక మతానికి సంబంధించిందే కాదు, అందరి కోసం చేస్తామని చెప్పిన మీ ఉద్దేశం కూడా చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.